ఇక వైసీపీ పాలనలో ఏపీలో డ్రగ్ కల్చర్ భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. విశాఖలో వెలుగు చూసిన భారీ డ్రగ్స్ కంటైనర్ దానికి నిదర్శనమన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు డ్రగ్స్ దందాన్ని బయటపెట్టారు తప్ప రాష్ట్ర యంత్రాంగం పట్టించుకోలేదు అని ఆరోపించారు. రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎండీ వైసీపీకి చెందిన వ్యక్తేనని ఆరోపించారు యామిని. వైసీపీ నేతలు తప్పు చేయడమే కాకుండా ఆ తప్పుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీపై అనవసర నిందలు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీళ్ళవై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్టకాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అన్న సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తుంది. విశాఖ పోర్టులో సిబిఐ దర్యాప్తుని ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు అన్నది అవాస్తవం అంటున్నారు విశాఖ సిపి. సిబిఐ అధికారుల వినతితోనే లోకల్ అధికారులు అక్కడికి వెళ్లారు అంటున్నారు. కంటైనర్ డ్రగ్స్ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ సోదాలు చేస్తోందని చెప్పారు విశాఖ సిపి. డ్రగ్స్ పట్టుబడ్డ ప్రైవేట్ పోర్ట్ తమ పరిధిలో లేదు అని కూడా చెప్పారు. సిబిఐ అధికారుల వినతితో డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్ళింది అని వివరించారు సిపి. లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే. కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు.